హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కర్వ్స్, స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్స్. సో స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్స్ అనేవి 2 టైప్స్ ఆఫ్ స్టీల్స్కి మనం యూజ్ చేస్తాం. లో లెవెల్ కార్బన్ కంటెంట్ స్టీల్, హై లెవెల్ కార్బన్ కంటెంట్ స్టీల్. సో లో కార్బన్ స్టీల్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ మైల్డ్ స్టీల్. లో కార్బన్ స్టీల్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ మైల్డ్ స్టీల్. సో ఫస్ట్ వీ షుడ్ సీ మైల్డ్ స్టీల్ యొక్క స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్. సో in stress strain, y-axis represented as a sigma, this y-axis represented as stress, and x-axis represented as strain. Should be like the symbol of strain is epsilon. Next diagram should be like this. So O is origin. At a point is known as proportionality limit. సో ఓఏ లైన్ అనేది మనకి లీనియర్గా కనిపిస్తుంది. ఎలాంటి కర్వ్స్ కానీ ఎలాంటి బెండింగ్ కానీ ఏమి ఈ ఓఏ లైన్లో మనకి ఏమీ కనపడలేదు. దీన్ని ఏమంటాము ప్రపోర్షనాలిటీ లిమిట్. ఓఏ లైన్ ఎలా ఉంది? స్ట్రైట్ లైన్. అండ్ ఓఏ ఈజ్ లీనియర్ ఎలాస్టిక్. ఓకే. నెక్స్ట్ B is elastic limit. A is proportionality limit. B is elastic limit. C is upper yield point. D is lower yield point. E is plastic limit. F is ultimate point. G is breaking point. So brittle point. G is brittle point. F is ultimate point, G is brittle point. To stress carbon, G is brittle point. Okay, so A is proportionality limit. Proportional limit షార్ట్కట్లో మనం పిఆర్ అని ఇండికేషన్ చేసుకుంటాం. సో ఓఏ ఈ స్ట్రైట్ లైన్. మన డయాగ్రామ్లో కనిపిస్తుంది కదా, ఓఏ ఎలా ఉంది? స్ట్రైట్గా ఉంది కాబట్టి ఓఏ అనేది స్ట్రైట్ లైన్. సో ఓఏని ఏమంటాం? లీనియర్ ఎలాస్టిక్. ఈ ఓఏ లీనియర్ ఎలాస్టిక్ అయినప్పుడు ఏ వరకు మాత్రమే మనకి హుక్స్ లా అనేది వాల్యూడ్ చేస్తుంది. నెక్స్ట్ బి ఈజ్ ఎలాస్టిక్ లిమిట్. సో హుక్స్ లా అనేది అట్ ఏబి దగ్గర వ్యాలిడ్ అవ్వదు, బి దగ్గర వ్యాలిడ్ అవ్వదు. మనకి ఏబి అనేది స్లైడ్గా కర్వ్ షేప్లో స్లైడ్ అవుతుంది. నెక్స్ట్ సి ఈజ్ అప్పర్ ఈల్డ్ పాయింట్. సి ఎలా ఉంది? అప్పర్ ఈల్డ్ పాయింట్. డి ఈజ్ లోయర్ ఈల్డ్ పాయింట్. సి ఈజ్ అప్పర్ ఈల్డ్ పాయింట్, డి ఈజ్ లోయర్ ఈల్డ్ పాయింట్. ఈ ఈజ్ ప్లాస్టిక్ పాయింట్. సో డి ఏమవుతుంది? ప్లాస్టిక్ జోన్. ఎఫ్ ఈజ్ అల్టిమేట్ పాయింట్, జీ ఈజ్ బ్రిటల్ జోన్. సో ఇప్పుడు పాయింట్స్ అనేవి మనం ఇండికేషన్ చేసుకున్నాం, జోన్స్ అనేవి ఇండికేషన్ చేసుకున్నాం. ఓఏ ఈజ్ లీనియర్ ఎలాస్టిక్ జోన్. ఓఏ ఏంటి? లీనియర్ ఎలాస్టిక్ జోన్. సో ఓఏ ఏమంటాము? లీనియర్ ఎలాస్టిక్ జోన్. ఏబి నాన్ లీనియర్ ఎలాస్టిక్ జోన్. ఏబి చూడండి, ఇది ఇక్కడ ఎలా ఉంది? ఏబి దగ్గర ఏమనుకున్నాము? ఏ టు బి గ్రాఫ్ ఈ స్లైట్లీ కర్వ్. సో ఇది లీనియర్గా ఉంటుంది కాబట్టి నాన్ లీనియర్ ఎలాస్టిక్ జోన్. సిడి ఈల్డ్ జోన్. సిడి ఏంటి? ఈల్డ్ జోన్. సి అనేది ఏంటి? అప్పర్ ఈల్డ్ పాయింట్, డి అనేది లోయర్ ఈల్డ్ పాయింట్. సో సిడి ఏమవుతుంది? ఈల్డ్ జోన్. నెక్స్ట్ డిఈ ప్లాస్టిక్ జోన్. ఈ పాయింట్ ఏమని చెప్పుకున్నాము? ప్లాస్టిక్ లిమిట్. సో డిఈ ఏమవుతుంది? ప్లాస్టిక్ జోన్. నెక్స్ట్ ఈఎఫ్ స్ట్రెయిన్ హార్డనింగ్ జోన్. ఈఎఫ్ మీన్ ఇది స్ట్రెయిన్ హార్డనింగ్ జోన్. ఎఫ్జి స్ట్రెయిన్ సాఫ్టనింగ్ జోన్. ఇది మనకి లో కార్బన్ స్టీల్ అంటే ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ మైల్డ్ స్టీల్. లో కార్బన్ స్టీల్ యొక్క స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్. సో డక్టిలిటీ ఫ్యాక్టర్ ఈ ఫెయిల్ బై ఈ ఈల్డ్. నెక్స్ట్ హై కార్బన్ స్టీల్ అంటే కార్బన్ కంటెంట్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు కార్బన్ ఇంక్రీజ్ స్ట్రెంగ్త్ అండ్ హార్డ్నెస్ బట్ డక్టిలిటీ అండ్ టఫ్నెస్. అంటే కార్బన్ కంటెంట్ స్ట్రెంగ్త్ అనేది హార్డ్నెస్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. స్టీల్లో కార్బన్ కంటెంట్ అనేది హైగా ఉన్నప్పుడు దాని యొక్క స్ట్రెంగ్త్ హార్డ్నెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఆటోమేటిక్గా దానికి డక్టిలిటీ టఫ్నెస్ అనేది తగ్గిపోతుంది. సో ఎగ్జాంపుల్ HYST F415 F500, TMT F415 F500. ఇప్పుడు ప్రజెంట్ TMT బార్స్ అనేవి ఎక్కువగా యూజ్ చేస్తున్నారు, వైడ్గా యూజ్ చేయట్లేదు నా బడేస్. సో ఇది మనకి FY అనేది ఈల్డ్ స్ట్రెస్, OA లీనియర్ ఎలాస్టిక్,
ఏబి నాన్ లీనియర్ ఎలాస్టిక్, బీసీ స్ట్రైట్ హార్డనింగ్ జోన్. సో లాస్ట్ కాబట్టి స్ట్రెయిన్ హార్డనింగ్ జోన్. ఓకే, దిస్ ఇస్ సో ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ. ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అనేది డక్టిలిటీకి ఎలా ఉంటుంది, బ్రిటల్కి ఎలా ఉంటుంది. ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఫర్ డక్టిలిటీ, డక్టిలిటీ అనగానే మనకు గుర్తు రావాల్సింది ఈల్డ్ స్ట్రెస్, బ్రిటల్ అనగానే మనకు గుర్తు రావాల్సింది అల్టిమేట్ లిమిట్. సో డక్టిలిటీ అంటే ఏంటి, ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అంటే ఈల్డ్ స్ట్రెస్ బై వర్కింగ్ లిమిట్, వర్కింగ్ స్ట్రెస్. బ్రిటల్కి అల్టిమేట్ స్ట్రెస్ బై వర్కింగ్ స్ట్రెస్. ఓకే, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ, ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ -1. సో ఈ మార్జిన్ ఆఫ్ సేఫ్టీని మనము ఏరోస్పేస్ ఇంజనీర్స్లో యూజ్ చేస్తారు. ఎందుకని ఎక్కడైతే ఎక్కువ హై డక్టైల్ మెటీరియల్స్ అనేవి యూజ్ చేస్తాయో అక్కడ మనము ఈ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అనేది యూజ్ చేస్తాము. మన ఏరోస్పేస్లో ఇంజనీర్స్ అనేవాళ్ళు ఈ హై డక్టైల్ మెటీరియల్ అనేది యూజ్ చేస్తారు కాబట్టి అక్కడ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అనేది మనం యూజ్ చేసుకుంటాం. టైప్స్ ఆఫ్ మెటల్ బిహేవియర్. సో మెటల్ బిహేవియర్ కూడా స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్స్ అనేవి ఉంటాయి, సిగ్మా అండ్ ఏ. సో రిజిడ్ బాడీ అనేది రిజిడ్గా ఉన్నప్పుడు స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ ప్యారలల్ టు వై యాక్సిస్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ రిజిడ్ బాడీ. స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్లో మనకి స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ అనేది వై యాక్సిస్కి ప్యారలల్గా ఉంటే దాన్ని రిజిడ్ బాడీ అని అంటాము. స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ అనేది ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఉంటే దాన్ని ఇన్కంప్రెసిబుల్ అంటాము, ఇన్కంప్రెసిబుల్. నెక్స్ట్ ప్లాస్టిక్, ఇది ప్లాస్టిక్ స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్. నెక్స్ట్ లీనియర్ ఎలాస్టిక్ స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్, స్ట్రెయిన్ హార్డనింగ్ స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్, స్ట్రెయిన్ సాఫ్టనింగ్ స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్. ఇంక్రీజ్ అవుతుంది ఇక్కడ, డిక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ చూడండి లీనియర్ ఎలాస్టిక్ ప్లాస్టిక్ అన్నాం. చూడండి లీనియర్ ఎలాస్టిక్ కర్వ్ అంటే మనకి తెలుసు, ప్లాస్టిక్ కర్వ్ అంటే తెలుసు. ఈ రెండింటిని జాయిన్ చేస్తేనే లీనియర్ ఎలాస్టిక్ ప్లాస్టిక్ కర్వ్ అనేది అబ్టైన్ అవుతుంది. నెక్స్ట్ లీనియర్ ఎలాస్టిక్ స్ట్రెయిన్ సాఫ్టనింగ్. లీనియర్ ఎలాస్టిక్ కర్వ్ మనకు తెలుసు, స్ట్రెయిన్ సాఫ్టనింగ్ తెలుసు. ఈ రెండింటిని కంబైన్ చేస్తే మనకి లీనియర్ ఎలాస్టిక్ స్ట్రెయిన్ సాఫ్టనింగ్ వస్తుంది. నెక్స్ట్ రిజిడ్ స్ట్రెయిన్ హార్డనింగ్, రిజిడ్ స్ట్రెయిన్ హార్డనింగ్. రిజిడ్ బాడీ అంటే ఏంటి, స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ ప్యారలల్ టు ది వై యాక్సిస్ ఉంది. రిజిడ్ స్ట్రెయిన్ హార్డనింగ్ అంటే ఏంటి, ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి రిజిడ్ అండ్ స్ట్రెయిన్ హార్డనింగ్ అనేది కంబైన్ చేస్తే మనకు వచ్చేది రిజిడ్ స్ట్రెయిన్ హార్డనింగ్. నెక్స్ట్ రిజిడ్ ప్లాస్టిక్, రిజిడ్ ప్లాస్టిక్ అంటే ఇది, రిజిడ్ అంటే ఇది, ప్లాస్టిక్ అంటే ఇది, రెండింటిని కంబైన్ చేస్తాం కాబట్టి రిజిడ్ ప్లాస్టిక్. స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ ఇన్ టెన్షన్ ఫర్ డిఫరెంట్ గ్రేడ్ ఆఫ్ స్టీల్. డిఫరెంట్ గ్రేడ్ ఆఫ్ స్టీల్కి స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్స్ అనేవి FE 500, FE 415, FE 250. ఓకే, bulk modulus and it is indicated with K equal to sigma by del V by V. So or P by del V by V change మనకి ప్రెజర్లో ఇండికేషన్ చేసుకుంటే P, స్ట్రెస్లో ఇండికేషన్ చేసుకుంటే సిగ్మా. సో పాయిజన్ రేషియో is indicated with mu or 1 by m. So mu lateral strain by linear strain. So Poisson ratio value varies from -1 to 0.5. Okay. Modulus of rigidity, shear stress by shear strain. సో మనకి ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ రిలేషన్స్ అనేది ఈ కేజే మ్యూ, దీస్ ఆర్ ఎలాస్టిక్ కాన్స్టెంట్స్. వీటి రిలేషన్స్కి వచ్చేసరికి E ఈక్వల్ టు 2G 1 ప్లస్ మ్యూ, E ఈక్వల్ టు 3K 1 మైనస్ మ్యూ, మ్యూ ఈక్వల్ టు 3K మైనస్ 2G బై 6K ప్లస్ 2G. ఈ రెండింటిని ఈక్వల్ చేసుకుంటే మనకి ఫార్ములాలో అప్టెండ్ అవుతుంది. E ఈక్వల్ టు 9kg బై 3K ప్లస్ G. ఈ 4 అనేది ఎలాస్టిక్గా మనకి